ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 20వ వచనము. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ప్రేమైన వర్లరా, ఇక్కడ చక్కటి విలువైన మాట కనపడుతుందండి. నీ ప్రాణమునకు మూలము, మన యొక్క ప్రాణమునకు మూలము ఆ దేవాది దేవుడు. ఎందుకంటే ప్రాణము నిలవాలన్నా, ప్రాణము పోవాలన్నా అది దేవుని యొక్క ఆజ్ఞను బట్టే ఉంటుందండి. ప్రాణమును మనము కాపాడుకోలేం. ప్రాణమును ప్రేమైన వల్ల మన ప్రకారముగా అది నడవదు, అది దేవుని ప్రకారంగా నడుస్తుంది. అందుకనే మన ప్రాణమునకు మూలము ఆ దేవుడండి. కావున ఆ దేవుడైన యెహోవాను మనము ప్రేమించాలి. ఆ పరిశుద్ధుడైన ఆ ప్రభువుని మనము ప్రేమించాలి. అంతేకాదు ఆయన వాక్యమును వినాలండి, ఆయన మాటలను వినాలి. ఆ దేవుడైన యెహోవా యొక్క మాట వినేవారిగా, ఆ దేవుడైన యెహోవాను ప్రేమించేవారిగా, ఆ దేవుడైన యెహోవాను హత్తుకోవాలండి. అలా హత్తుకుని జీవమును కోరుకోవాలండి. జీవమును ప్రియమైన వల్ల పై వచనాల్లో ఉంటున్నాయి. జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము, ఇవన్నీ కూడా దేవుడు మన ఎదుట ఉంచి ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవాన్ని ఉంచాడు, మరణాన్ని ఉంచాడు, ఆశీర్వాదమును ఉంచాడు, శాపమును కూడా ఉంచాడు. కానీ ఏది కోరుకుంటున్నాం? మరి జీవము కలిగి ఉంటేనే ఆశీర్వాదమును అనుభవించగలుగుతాం. కావున మనము మన ప్రాణాలకి ఆధారమైన ఆ దేవుణ్ణి ప్రేమైన వల్లరా ప్రేమించేవారిగా ఉండాలి. అంతేకాదు ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయనను హత్తుకుని జీవించేవారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ 3 పనులు మన జీవితంలో చాలా ప్రాముఖ్యము. జీవమునే కాదండి, నిత్య జీవమును కూడా ఆయన ప్రసాదించేవాడు. ఆయన దగ్గర అటువంటి సామర్థ్యం ఉన్నదండి. కావున ఈ ఉదయకాలం ముందు ప్రతి ఒక్కరూ కూడా మన ఎదుట ఉంచున్నవి మనం ఏమైతే వింటున్నామో ఆ ప్రకారం నడిస్తే జీవమును, నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.